దేవాలయం ఒక గ్రామంలో ఉందంటే దానికి శాస్త్ర సమ్మతంగా యంత్ర తంత్ర మంత్రాలతోటి అద్భుతమైన శక్తితోటి జాగృతి ఆ మందిర నిర్మాణం జరుగుతుంది. ఒక్క మందిరం ఉంటే కొన్ని వేల ప్రాణాలు జీవులు బ్రతుకుతాయి. అంత సైన్స్ దాగి ఉంది. అబ్బా అంత శక్తి ఉందా స్వామి అంటే మీ ఫోన్లో ఏముంది, ఏ పని చేస్తుంది అంటే ఏముంది లోపట? సిమ్ ఉంది. ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. దానిపైన చిన్న రేకు ఉంటుంది, కనిపిస్తుంది మీకు ఇంత. అదాంతో ఎక్కడో ఎవరో బయట దేశంలో ఉన్న వాడు వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు, నీతోటి ఫోన్ మాట్లాడుతున్నాడు, వైరు లేదు, కనెక్షన్ లేదు, ఏం లేదు, చిన్న ఇంత చిప్పుతోటి. అదే మన దేవాలయాల్లో ఇంత రాగి రేకులతోటి, నవరత్నాలతోటి, నవధాన్యాలతోటి యంత్ర ప్రతిష్ట చేస్తాం. అంటే ఆ యంత్రంలో ఎంత శక్తి ఉంటుందో తెలుసా? విశ్వంలో ఉన్న అద్భుతమైనటువంటి శక్తిని ఒక టీవీ యాంటీని పనిచేస్తుంది అనేది కూడా అందరికి తెలుసు. టీవీలో బొమ్మ వస్తుందంటే మన ఊర్లో యాంటీని చెత్తిని పెట్టుకుంటారు. ఏటెల ఇంకా సన్ డైరెక్టా ఏవో ఇంటి పైన చెత్తిర్లు పెట్టుకుంటారు కదా. మరి అది లేకుంటే మీ ఇంట్లో టీవీలో బొమ్మ వస్తుందా? రాదు. మరి అది రావాలంటే ఇది పెడుతున్నాడు. అదే విధంగా మరి మన బుర్ర ఎందుకు ఆలోచిస్తలేదు? ఒక దేవాలయం పైన కలశం ఉంటది, పంచలోహాలతో తయారు చేసినటువంటి శిఖరం పైన కలశం ఉంటది, ముందర ధ్వజస్తంభం ఉంటది, గుళ్ళు రాగి పాత్రలు, వెండి పాత్రలు ఉంటాయి, ఆ విగ్రహాల కింద యంత్రాలు ఉంటాయి. అదంతా విశ్వంలోని శక్తి కలశము ధ్వజస్తంభము గ్రహించి దేవాలయాలకు అద్భుతమైన శక్తిని జాగృతి చేసి ఎవరైతే నమస్కారం చేస్తారో ఆ వస్తువులు దాపుతారో నీలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోయి అద్భుతమైన శక్తి నీలో జాగృతి అవుతుంది. ఇది దేవాలయం.